వెల్కమ్ టు టీజే న్యూస్. గోపి చెరువు నుండి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీసు వరకు పాదయాత్ర. గోపి చెరువు, చాకలవాణి చెరువులను అభివృద్ధి చేసి దోమల బారి నుండి ప్రజలను రక్షించాలి మారబోయిన రవి యాదవ్ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో గోపి చెరువు నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోపి చెరువు, చాకలవాణి చెరువు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత లోపం కారణంగా దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ తెలిపారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ రవి యాదవ్ నాయకత్వంలో గోపి చెరువు నుండి జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహించబడింది. మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే చాలా సార్లు అధికారులను కలవడం జరిగింది, ఎటువంటి చర్య తీసుకోలేరు అని తెలిపారు. ఈసారి 2 చెరువుల సమస్య తీర్చకపోతే ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇంటిని ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాములు, శరీరం నగర్ డివిజన్ విజయ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, వెంకటరెడ్డి, రవికుమార్, ప్రభాకర్ గౌడ్, నవీన్ గౌడ్, గంగాధర్, గొడ్డు, మున్నా, కొండకల్ శ్రీనివాస్, సుమన్, వాకిటి శంకర్, రాజు గౌడ్, సాయి నందన్, ముదిరాజ్, పవన్, మోషే, సురేష్ యాదవ్, రాంబాబు, రహీం, సుమన్, రఫీక్, సత్యనారాయణ గౌడ్, రాజాచారి, నరసింహ గౌడ్, అనిల్ యాదవ్, రాజు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, ప్రసాద్, శివాజీ, కృష్ణ, నరసింహ, సునీల్, నవీన్, బుయ్య, సతీష్ గౌడ్, మజిత్, సంతోష్, దివ్య, నిరూప, అనిత, నాగమణి, పద్మ, సునంద, కె రాజేశ్వరి, సోఫియా, నాగమణి మరియు ఇతర కార్యకర్తలు, స్థానిక సభ్యులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. గోపి చెరువు సందర్శించడం జరిగింది. మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఈరోజు గోపినగర్ చెరువు నుంచి మన జిహెచ్ఎంసీ కార్యాలయం వరకు మేము ధర్నంగా పాదయాత్రగా రావడం జరిగింది. పలుమార్లు మేము గోపి చెరువు మేము అభివృద్ధి చేయమని చెప్పేసి అధికారులను కలిస్తే కూడా ఎలాంటి చర్య తీసుకోకపోగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కారణంతో ఈరోజు మళ్ళీ మేము ఇది ఒక ధర్నాగా దిగడం జరిగింది. ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి. చాలా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంట్లో బయట కూర్చొని లేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు మా అక్కజలు అందరూ, మా అన్నదమ్ములు అందరూ అదే కాలనీ వాసులు కాబట్టి ఎందుకంటే అందరూ బాధ చెప్తా ఉంటే ఇందాక పోయినాం అక్కడికి. ఆ చెరువు కాడ ఒక అన్న వచ్చిండు. ఆయన మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిండు. ఆయనకు 4-5 లక్షలు అయినాయంట దోమల దిక్కని. అయినా కూడా ఆయన ఇంకా ఆరోగ్యం బాగాలేదు. ఇంకా ఆయన బాధపడుతూ ఉంటే మాకే బాధ అనిపిస్తుంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇదొక రాక్షస పాలన, కాంగ్రెస్ పాలన, ఇదొక రాక్షస పాలన ఎప్పుడు పోతే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రము సుఖ సంతోషంతో ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు